నమస్తే మల్లికార్జున ఏం చేస్తుంటారు? అడ్వకేట్ హిందూపూర్. ఎలా ఉంది సార్ కూటమి పరిపాలన? చాలా బాగుంది, పరిపాలన బాగా సవ్యంగా జరుగుతుంది. ఎటువంటి గలాట్లు కానీ ఎలాంటి ఆరచకాలు లేకుండా ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. ఇంతకుముందు అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా అంతా గలాట్లు అవుతా ఉండే, ఎక్కువ ప్రజలంతా చాలా ఇబ్బంది పడినారు. ఇప్పుడు ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా స్కీములు ఇంకా వచ్చేటి ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి కొన్ని స్కీములు అయితే వదిలినారు. ఇది గ్యాసు ఇట్లాంటివన్నీ అప్పుడే ఆల్రెడీ వదిలినారు. ప్రజలు కూడా అన్ని గ్యాస్ అంతా తీసుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని అమ్మఒడి వచ్చేటి ఉన్నాయి, ఇంకా బస్సు ఫ్రీ అనేటివి ఉన్నాయి. ఇంకా ఆ స్కీములు ఇంకా ప్రభుత్వం ఇంకా అమలు పరచలేదు. తొందరలో కూడా అవి అమలు పరిచేసి ప్రజలకు చాలా చేరువ అవుతారని నేను కోరుతున్నాను. అది చాలా తప్పు అభిప్రాయము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా వచ్చి ఇంకా 1 year కూడా కాలేదు. ఈ 1 yearలోనే ఎంతో అభివృద్ధి చేసినారు. ఇంకా అవి పెద్ద తప్పకుండా అవి కూడా తొందరలోనే అమలు చేస్తారు. అవి జరిగేదానికి కంపల్సరీ ప్రభుత్వము తప్పకుండా చేస్తుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. వైఎస్ఆర్ ఊరికే అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నది. ఈ విషయం ప్రజలందరూ చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ప్రజలకు అందరికీ తెలుసు ప్రభుత్వం ఏమేమి స్కీములు పెడుతుంది, ప్రజలకు చంద్రబాబు నాయుడు ఎంత దగ్గర అవుతున్నాడు, ప్రజలు ఎంత బాగా మమేకమైపోయి ప్రజలతో బాగా కలిసి. అంతేకాకుండా నారా లోకేష్ కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో చాలా దగ్గరగా పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల సమస్యలను విచారిస్తున్నాడు. అంతేకాకుండా హిందూపూర్లో ఇక్కడ కూడా బాగా అవన్నీ స్కీములన్నీ బాగా అమలు జరుపుతున్నాయి. ఇప్పటికే రోడ్లన్నీ బాగా వేస్తున్నారు. హిందూపూర్లో కూడా రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు. బాగా అభివృద్ధి చెంది హిందూపూర్ కూడా బాగా డెవలప్ అవుతా ఉంది. ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హిందూపూర్లో మాత్రం ఎటువంటి సమస్యలు ఏం లేవు. బాగా జరిగినటువంటి అసెంబ్లీలో జగన్ గారు ఒక 10 నిమిషాల నుండి బయటకు వెళ్ళిపోయారు అంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు జగన్ అది 11 అసెంబ్లీకి వచ్చేసి 11 నిమిషాల్లోనే 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలలో వెళ్ళిపోయినారంటే అది ఎంత సిగ్గు చేయడం అని మనకు అర్థమవుతా ఉంది. అది ఎందుకంటే అతను సాధన మెయిన్ అతను అసెంబ్లీకి రావడానికి మెయిన్ కారణము అతని అసెంబ్లీ రద్దు అవుతున్న ఉద్దేశంతోనే అతను అసెంబ్లీకి వచ్చినాడు. కానీ ప్రజల సమస్యలు తీర్చడానికి కానీ కనీసం వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అవన్నీ చర్చించవచ్చు కదా. అసెంబ్లీకి వచ్చేసి మా ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వచ్చేసి చర్చించి వాళ్ళ సమస్యలు తీరిస్తే ఇంకా వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. ఎందుకు ఊరికే ఎమ్మెల్యే సీటు పోయేది రద్దు అవుతుందనే ఉద్దేశంతో భయపడి వచ్చేది, ఇక్కడ వెళ్ళిపోయేది ఏంది, ఇదంతా చాలా చాలా సిగ్గుచేటుగా ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంటి, విద్యార్థులకైతే ఏంటి, ఇవన్నీ బాగా చేసింది, కేవలం మోసం చేసే టీడీపీ వచ్చిందని కొంతమంది అంటున్నారు. అది చాలా తప్పు అభిప్రాయం అండి. అది అసలు వాళ్ళు ఉద్దేశంగా ప్రచారం చేస్తున్నారు అంతేగాని విద్యార్థులకు కూడా ఎటువంటి సమస్యలు లేవు. ప్రజలకు కూడా ఎటువంటి సమస్యలు లేవండి. ప్రశాంతంగా జరిగిపోతుంది, ఏ ప్రాబ్లం ఏం లేదు. బాలయ్య వరకు పర్వాలేదు, బాలయ్య వస్తున్నాడు, ప్రజలంతా ఇక్కడంతా తిరుగుతున్నాడు, ప్రజల్లో అన్ని ఈనుపు ప్రాంతాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొనేసి అవన్నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి చాలా కృషి చేస్తున్నాడు. ఆయన తరపున మన పిఏ కూడా ప్రజల సమస్యలు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో పోయినా కూడా ఆయన సమస్యలను నిదానంగా వ్యవహరించి ఆ సమస్యలను పరిష్కరించడానికి బాలకృష్ణ పిఏ కూడా బాగా కృషి చేస్తారు. ఇప్పటి వరకు బాలయ్య గారు ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకేం పెండింగ్ ఉన్నాయంటారు? ఇక్కడ ప్రస్తుతానికి మాత్రమే ఇప్పుడు హిందూపూర్ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినాడు మన రమేష్ గారు. ఆయన కూడా బాగా కృషి చేస్తున్నాడు. మళ్ళీ ఈ బాలకృష్ణ తరఫున అంతా ప్రతి ఒక్కటి ఇప్పుడు జరుగుతున్నాయండి. ఎటువంటి సమస్యలు ఏం సమస్యలు ఏం లేవు ప్రస్తుతానికి. ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లోటి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు కూడా వేస్తున్నారు. ఏం ప్రాబ్లం ఏం హిందూపురంలో బాలయ్యకి ఇంకా తోపు అంటారంట. బాలయ్య గురించి ఇంకేం అటువంటి డౌటే లేదు. జగన్ అసలు ఇప్పుడు నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతా నిలబడితే హిందూపురంలో తప్పకుండా గెలుస్తాయండి. బాలకృష్ణ గురించి అసలు డౌటే లేదు. ఇక్కడ ఇది మన హిందూపూర్ వచ్చేసి తెలుగుదేశానికి కంచుకోట. ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎవరు దీంట్లో ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా దీంట్లో ఢీ కొనలేదు. భవిష్యత్తులో కూడా ఢీ కొనలేరు.
ఇంకా లైఫ్ లాంగ్ మాకు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటాడు. బాలయ్యని హిందూపురంలోనే లేకుండా చేస్తారని చెప్పాడు కదా జగన్. అవన్నీ ఊరికే ఇది తెలుసు కదా, అందరికి బెదిరించేది ఇట్లా చేసేటివి ఇవన్నీ మామూలే కదా. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ ఇట్లే బెదిరించి అన్నీ చేసినారు. ఇట్లాంటివన్నీ ఊరికే తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ ఊరికే భయపెట్టించేదానికి అట్లా చేస్తున్నారు అంతేగాని. కొన్ని చోట్ల జనసేనకి టీడీపీకి పడట్లేదు అంటున్నారు కదా, ఇప్పుడు మనం హిందూపూర్లో ఎలా ఉంది? హిందూపూర్లో ఎటువంటి లేదండి. ఇప్పుడు జరుగుతున్నా కూడా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, మళ్ళా జనసేన పార్టీ వాళ్ళు అందరూ ఐకమత్యంగా చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఏ కార్యక్రమం జరిగినా కూడా మూడు పార్టీలు వచ్చి కలిసి సంఘటితంగా చేస్తున్నారు. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అసలు. అట్లా ఇక్కడ మా హిందూపూర్లో మాత్రం ఎటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి విభేదాలు లేవు.